జూలై 9న జాతీయ సంఘాల పిలుపు మేరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వరరెడ్డి తెలిపారు. జూలై 9న జరిగే సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే ఓసీ3 ప్రాజెక్టులో 2వ షిఫ్టులో కార్మికులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వరరెడ్డి హాజరై ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సమ్మెకు కారణమైన 18 డిమాండ్లు సింగరేణికి సంబంధించిన విషయాలు కావడంతో పాటు ఈ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం సింగరేణి సంస్థకు లేదని స్పష్టం చేశారు. సమ్మెలో పాల్గొనడం వల్ల జీత నష్టం, ఉత్పాదక నష్టం వంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఉద్యోగులకు వివరించారు. సింగరేణి సంస్థ విడుదల చేసిన సమ్మె అవగాహన పోస్టర్లోని అంశాలను ఈ సందర్భంగా ఉద్యోగులకు వివరించి విధుల్లో యథాతథంగా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఒకవేళ జూలై 9న సమ్మెలో కార్మికులు పాల్గొంటే భూపాలపల్లి ప్రాంతానికి సుమారుగా 1,84,00,000 ఆర్థిక నష్టం వాటిల్లుతుందని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, మైన్ మేనేజర్లు శ్రీనివాస్, రాంబాబు, మధుసూదన్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీసాయి కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇందాక మన పిఎం గారు, మీ ప్రొఫెసర్ సాయి కృష్ణ గారు ఈ డీటెయిల్గా ఏవైతే 18 డిమాండ్స్ ఉన్నాయో అవి మనకు సింగరేణిలో సాల్వ్ చేయాల్సినవి కావాలని చెప్పి ఈ డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు మనం పోస్టర్ కూడా ఈరోజు పెట్టాము. ఇది ఎంతమంది చదివారు పోస్టర్? సో ఇందాకనే పెట్టారు కాబట్టి సో దీని ఏంటంటే కొంతమంది చదవచ్చు, చదవకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక డిసిషన్ తీసుకొని ప్రతి మైండ్లో ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ నుంచి రేపటి వరకు 3 షిఫ్ట్లలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానిలో నేను ఈరోజు ఇక్కడ కేటీకే 8 ఓసీ3 రేపు మార్నింగ్ ఇందాక ఆల్రెడీ లాసెస్ అని చెప్పారు. నేను మళ్ళీ అన్ని చెప్పదలుచుకోలేదు. ఈ సంవత్సరము మనకు 72 మిలియన్ల టార్గెట్ ఇచ్చాడు. మన ఏరియాకు 56.2 టన్నులు సాధించుకొని హయ్యెస్ట్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకున్నాము. అది త్వరలో కూడా ఎంత ప్రాఫిట్ వచ్చిందని డిక్లేర్ చేసేసి ఉద్యోగస్తులే. ఎందుకంటే అది పర్మనెంట్గా ఉంటుంది, పర్మనెంట్ షెడ్స్ ఉంటాయి, పర్మనెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, అవన్నీ పోతూ ఉంటాయి. సో కాబట్టి సింగరేణి ఆస్తి మీరందరే. సో కాబట్టి సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే జూలై 9 నాడు తలపెట్టిందో మన సింగరేణి సాల్వ్ చేసే డిమాండ్స్ దానిలో ఏమీ లేవు. కనీసం దానికి ఆలోచించడానికి కూడా, సాల్వ్ చేయడానికి కూడా మా పరిధిలో ఉండేది. సో కాబట్టి విద్యుత్తో ఆలోచించండి. సో ఇప్పటి వరకు అయితే 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఉందో దానికి మనము అప్ టు జూన్ 30 వరకు 16 మిలియన్ల టన్నులు, అంటే 16.10 మిలియన్ టన్నుల ఉత్పత్తి మనం సాధించడం జరిగింది. అది టోటల్గా చూసుకుంటే 22.4% మాత్రమే. సో మనం ఆల్మోస్ట్ ఈ క్వార్టర్ ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ నుంచి 20,000 టన్నుల ప్రొడక్షన్ అండర్గ్రౌండ్ నుంచి రావాలి ప్రతిరోజు. సో మిగతా ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్ నుంచి రావాలి. సో కాబట్టి అండర్గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ పాత్ర కూడా చాలా కీలకము. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే మనం స్ట్రైక్ చేస్తే న్యాచురల్గా లీవ్స్ అనేది ఇవ్వరు. సో అది అన్నెసరిగా మనకు కోల్పోవాల్సి వస్తుంది.